వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన తాజా రాజకీయ కదలిక ఇప్పుడు అవకాశవాదం కూడా సరిగ్గా చేయలేని పార్టీ, అంటే అవకాశవాద రాజకీయం కూడా సరిగ్గా చేయలేని పార్టీ అన్న విమర్శలకు కారణమవుతోంది. టీవీకే విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం దాని నుంచి మద్దతు సంకేతాలు వచ్చాయని తెలిసిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం అతిగా ఉత్సాహపడింది. రాహుల్ గాంధీ వెంటనే ఫోన్ చేసి మాట్లాడేశాడు. కానీ ఆ ఒక్క నిర్ణయం వల్ల దశాబ్దాలుగా తమతోనే ఉన్న డిఎంకేని దూరం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఫలితంగా కాంగ్రెస్ ఇప్పుడు రెండు పడవల మధ్య చిక్కుకున్నట్టయింది. విజయ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే అతని వైపు మొగ్గు చూపడం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతని తానే దెబ్బ తీసుకుంది. ఇప్పటికీ డిఎంకే వర్గాల్లో కాంగ్రెస్పై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. ఇండియా కూటమి అనే భావన ఇక లేదు అని డిఎంకే వర్గాలు స్పష్టం చేసేశాయి. అట్ ద సేమ్ టైం ఎంత అసంతృప్తి ఉంది వాళ్ళకి అనేది కూడా నిన్న కనిపించింది. కాంగ్రెస్ కార్యకర్తల్ని తరిమి కొట్టారు. దశాబ్దాలుగా కలిసి ప్రయాణించిన మిత్రపక్షం కేవలం అధికార ఆశతో ప్రత్యామ్నాయం వెతుక్కోవడం స్టాలిన్కి రాజకీయ వెన్నుపోట్లా కనిపించింది. ముఖ్యంగా కేవలం కొద్ది సీట్ల బలం ఉన్న కాంగ్రెస్ డిఎంకేని సైతం పక్కన పెట్టి విజయ్ వైపు చూడటం ఆ పార్టీ నాయకత్వానికి తీవ్ర అవమానంగా మారింది. ఇక అసలు రాజకీయ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రస్తుతం అన్నా డిఎంకేకి 47 స్థానాలు, విజయ్ టీవీకేకి 107 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే 118 మ్యాజిక్ ఫిగర్ని దాటి బలమైన కూటమి సిద్ధమవుతుంది. అంటే దాదాపుగా 155 సీట్ల దాకా వెళ్తుంది. విజయ్ సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు అన్నా డిఎంకే కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ సమీకరణాలపై ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిన్న పార్టీలతో పొత్తులు ఎప్పటికైనా ప్రమాదమేనని, వాటిలో చాలా వరకు డిఎంకే ప్రభావంతోనే పనిచేస్తున్నాయన్న అనుమానం విజయ్ వర్గాల్లో కూడా కలుగుతోంది. అందుకే చివరికి స్థిరమైన ప్రత్యామ్నాయంగా అన్నా డిఎంకేతో చేతులు కలపడం అసాధ్యమేమీ కాదు. ఇప్పటికే ఈ దిశగా విజయ్ ప్రతినిధులు అన్నాడీఎంకే నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు అన్న వార్తలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కూడా అయ్యాయి. అదే జరిగితే కాంగ్రెస్కు అక్కడ పాత్రే ఉండదు. విజయ్కు అవసరమైన మెజారిటీ వచ్చేస్తుంది. అన్నాడీఎంకేకు తిరిగి అధికారంలోకి వచ్చే మార్గం దొరుకుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటు డిఎంకేను కోల్పోయి అటు అధికారానికి కూడా దూరమై రాజకీయంగా ఒంటరిదైపోతుంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్గా మారే ప్రమాదం కనిపిస్తోంది. విజయ్ ఇంకా ఎటు వెళ్తాడో స్పష్టత రాకముందే అతను వెనుక పరిగెత్తడం వల్ల కాంగ్రెస్ తన పాత మిత్రుడి నమ్మకాన్ని కోల్పోయింది. ఇప్పుడు విజయ్ చివరికి అన్నాడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్కు తిరిగి డిఎంకే తలుపులు కూడా తిరగకపోవచ్చు. అప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి అధికారం లేదు, మిత్రపక్షం లేదు, రాజకీయ ప్రాధాన్యం లేదు అనే స్థితికి చేరుతుంది. తమిళ రాజకీయాల్లో మొదటి షాక్ డిఎంకేకి తగిలినట్టే కనిపించిన చివరి దెబ్బ మాత్రం కాంగ్రెస్కి తగిలే సూచనలే కనిపిస్తున్నాయి. మతతత్వ శక్తులను అడ్డుకోవాలనే పేరుతో విజయ్ వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ చివరికి తన ఉనికిని ప్రమాదంలో పడేసుకున్నట్టయింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అందరి చూపు విజయ్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఉంది. వచ్చే 48 గంటలు కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంగా మారాయి. మొత్తానికి అటు విజయ్ మాయలో పడిందా లేదంటే అత్యుత్సాహపడి ముందుకెళ్ళిందో కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిండా మునిగేటువంటి క్షణం ఆసన్నమైంది అంటున్నారు. డిఎంకే ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే బీజేపీ రాజకీయాలు చేస్తోంది, బీజేపీ కంట్రోల్ చేస్తోంది అంటున్నారు. కానీ ఇక్కడ స్టాలిన్ చాణక్యం అనేది పనిచేస్తోంది. డిఎంకే డిసైడ్ చేస్తుంది ఎవరు అధికారంలో ఉండాలి అనేది. విజయ్కి మద్దతు ఇచ్చారు. ఎస్, విజయ్ని ప్రమాణ స్వీకారం చేయనివ్వండి, విజయ్కి మొత్తం చిన్న పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇవ్వండి, అతని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత నెరవేరుస్తామని స్టాలిన్ ఓటమి తర్వాత చాలా క్లియర్గా చెప్పారు. కానీ మారినటువంటి సమీకరణాలు ముందుగా కాంగ్రెస్ పార్టీ వెంటనే వెళ్ళి ఫలితాలు వెలువడిన వెంటనే వెళ్ళి మద్దతు ప్రకటించడం, కనీసం డిఎంకేతో సంప్రదించకుండానే వెళ్ళిపోవడం అక్కడ డిఎంకేకి చాలా కోపం తెప్పించింది. సో దాంతో ఇండియా కూటమి అనే భావనే లేదంటే అసలు ఇండియా కూటమి అనేదే లేదు. ఇప్పటికే మమతా బెనర్జీ బయటకు వచ్చేసింది, స్టాలిన్ బయటకు వచ్చేసారు, డిఎంకే పార్టీ, ఇంకా అనేక పార్టీలు కూడా ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చేస్తున్నాయి. అంటే కాంగ్రెస్ మళ్ళీ ఒంటరిదైపోయింది. అట్ ద సేమ్ టైం పూర్తిగా బలహీన పడింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇంకొక పక్కన చూస్తే ఇప్పటికే డిఎంకే మిత్రపక్షాలు ఏవైతే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయో టీవీకే, విజయ్కి, కానీ ఒక్క పార్టీ ఎమ్మెల్యే మాత్రం లెటర్ మీద సంతకం పెట్టి సైతం ఇప్పటికీ ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అధికారం కోసం అవగాహన లేకుండా విజయ్ చేస్తున్న రాజకీయం, అట్ ద సేమ్ టైం అవగాహన ఉన్నప్పటికీ కూడా అవకాశవాద రాజకీయం చేయలేనటువంటి కాంగ్రెస్, అవకాశవాద రాజకీయం ఇన్ ద సెన్స్ డిఎంకేని కనీసం సంప్రదించకుండా ఎస్ మనం ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కూడా చెప్పకుండా ఇష్టారీత నిర్ణయం తీసుకొని వెంటనే నిండా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక గట్టెక్కుతుందంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.